కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగంలో 4th ఎస్టేట్గా చెప్పే మీడియాను ఒక గౌరవ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న అవమానించడం చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం. ఏదైనా ఒక ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడి మీడియా మిత్రుల్ని, మీడియాను అగౌరవపరచడం అంటే ప్రజాస్వామ్యంలో మీడియా ఇవాళ 4th ఎస్టేట్గా కీలక భూమిక పోషిస్తుందన్న విషయం విజయసాయిరెడ్డి గారు గుర్తెరగాలి. అలాంటిది మన దేశంలో గొప్ప రాజ్యాంగ స్ఫూర్తి మీడియా, అటువంటి మీడియాపై అవమానకర రీతిలో ప్రవర్తించినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా సోదరులందరికీ కూడా, మీడియా యాజమాన్యాలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి, అలాగే వైసీపీ పార్టీ విజయసాయిరెడ్డి నిన్న మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధేసింది. ఏకవచనంతో మీడియా సోదరుల్ని, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి చీఫ్ కరెస్పాండెంట్స్ని, యజమానుల్ని ఆయన సంబోధించినటువంటి మాటలు చూస్తే అసలు ఇంత కుసంస్కారిగా ఒక గౌరవ రాజ్యాంగబద్ధమైనటువంటి పెద్దల సభలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి విజయసాయిరెడ్డి మాట్లాడేటువంటి తీరు ఇదేనా అని చెప్పి నిన్న అవాక్కైనటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా నిష్పక్షపాతంగా, ముఖ్యంగా రాజకీయ నాయకులకి, ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మీడియా ద్వారాగా ప్రజలకి ఒక రాజకీయ నాయకుడి భావాలు, రాజకీయ పార్టీ యొక్క భావాల సిద్ధాంతాలని తీసుకెళ్లడంలోని సామాజిక స్పృహతో కీలక భూమిక పోషించేటువంటి మీడియా పైన నిన్న ఆయన చిందులు వేయడం అన్నది, దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేను ఫిర్యాదు చేస్తానని జరిగినటువంటి సంఘటన మీద. ఏదైనా మా వార్తలు వస్తే మేము దానికి సంబంధించిన ఆధారాలతో చెప్పుకునేటువంటి అవకాశం, ఒక ప్లాట్ఫార్ము ఇవాళ మీడియా ద్వారాగానే ఉంటుంది. కేవలం అసలు మీడియా లేకపోతే పక్క వీధిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము ఎవరో తెలియదు, మేము ఏం చేస్తున్నామో తెలియదు, మా భావజాలాలు ఏంటో తెలియదు, పార్టీల సిద్ధాంతాలు ఏంటో తెలియదు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం ఉన్నటువంటి విషయాన్ని 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాని నిన్న అవమానించినటువంటి రీతి ఏదైతే ఉందో, దానికి విజయసాయిరెడ్డి మీద రాజ్యసభ చైర్మన్ గారు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిన్న ఇంతకీ ఆయన ఉలుక్కుపడింది ఏంటంటే, గతంలో ఇదే విజయసాయిరెడ్డి మీద మీ అందరికీ కూడా తెలుసు, దశపల్లా భూములు విజయసాయిరెడ్డి కుమార్తెకి అల్లుడికి కట్టబెట్టారని చెప్పి ఆధారాలతో హోటల్ మేఘాలయలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జనసేన పార్టీ పూర్తి స్థాయి ఆధారాలతో బయట పెట్టినప్పుడు విజయసాయిరెడ్డి చార్టెడ్ ఫ్లైట్ మీద వచ్చి సర్కిట్ హౌస్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి
ఖండించినటువంటి వైనం, వివరణ ఇచ్చుకున్నటువంటి వైనం, ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి విజయసాయిరెడ్డి ఒక అసిస్టెంట్ కమిషనర్ అధికారిని, అలాగే విజయసాయిరెడ్డి అనుంగా వ్యక్తి అయినటువంటి జీపీ గవర్నమెంట్ ప్లేడర్ సుభాష్, వీళ్ళు ముగ్గురు వ్యవహారానికి సంబంధించి 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నటువంటి తరుణం ఏదైతే ఉందో, ఇక్కడ మీడియా మిత్రులందరికీ చిన్న మనవి, ఎప్పుడు కూడా ఒక సెన్సేషనల్ ఇష్యూస్ అప్పుడు నేను మాట్లాడడం అనేది ఎప్పుడు ఉండదు, సందర్భరహితంగా మాట్లాడతాను. ఆ సందర్భాన్ని కొన్ని విషయాలు ముడిపడి ఉంటాయి కాబట్టి అది మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావడానికి నేను మాట్లాడతాను తప్ప సెన్సేషనల్ ఇష్యూస్లోని మాట్లాడి ఏదో హైలైట్ అవుదాం అనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు కూడా ఉండదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలో అధర్మంగా ఉన్నటువంటి అధికారిని శాంతి, ఈ ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే సుభాష్ అనేటువంటి గవర్నమెంట్ లీడర్ ఈ యొక్క అధికారిని శాంతి గారిని వినియోగించి విశాఖ భూముల విషయంలో అశాంతి నెలకొల్పారు. సాక్షాత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులోకి రావాలంటే డైరెక్ట్గా కొన్ని అర్హతలు ఉండాలి. అలాంటిది ఈ శాంతి గారు ఎవరైతే ఉన్నారో 3 ఏళ్ళు హైకోర్టులో లా ప్రాక్టీస్ చేయాలి, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పెట్టేటువంటి ఎగ్జామ్లో దానికి క్వాలిఫికేషన్ ఉండి ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులైన తర్వాత ఆ యొక్క జాబ్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ నాకు తెలిసి ఈమె 3 సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవం లేదని అనుకుంటా ఉన్నాను నేను. ఆ యొక్క ఎగ్జామ్లో ఏ విధంగా ఉత్తీర్ణులైనారో కూడా నాకు అనుమానం ఉంది. 2020లో ఏదైతే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వ్యవహరించినప్పుడు ఈమె నియామకం ఏదైతే ఉందో అప్పటికే సుభాష్ అనేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డితో ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిపి ప్రత్యక్షంగా ఈమె నియామకంలో కీలక పాత్ర పోషించుంటారన్నది నా అనుమానం. ఈ శాంతి గారు ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్గా విశాఖ నగరానికి వచ్చారో ఆమె పోస్టింగే విశాఖ నగరంలో టన్నర్ చౌట్లీలో ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో వచ్చిన దగ్గర నుంచి కూడా శాంతిగా ఉన్నటువంటి ఎండోమెంట్ విభాగం ఏదైతే ఉందో, ప్రశాంతంగా ఉన్నటువంటి ఎండోమెంట్ విభాగం ఏదైతే ఉందో, ఈ శాంతి గారు వచ్చినప్పుడు అధికారిని ఎవరైతే ఎండోమెంట్ ఏసీగా వచ్చారో అప్పటి నుంచి కూడా ఏ దేవాలయాలకు వెళ్ళినా విశాఖ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అనేకమైన వివాదాస్పదటువంటి కార్యక్రమాలు జరగడానికి మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. ఈమె వచ్చిన వెంటనే ఈమె యొక్క చర్యలకి ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మూకుమ్ముడిగా 3 రోజుల పాటు నిరవధిక ధర్నా చేశారు. ఈ అధికారిని వేధింపులు మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి, మాకు విముక్తి కలిగించడని చెప్పి, అప్పుడు
అదే కింద స్థాయి అధికారుల్ని విజయసాయిరెడ్డి పలుకుబడితో, విజయసాయిరెడ్డి అండదండలు బెదిరింపులతో వాళ్ళ యొక్క ధర్నాని విరమింపజేసిన మాట వాస్తవం కాదా? అసలు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈమె విశాఖలో వచ్చినప్పుడు పూర్ణ మార్కెట్లో నాకు తెలిసి ఒక సత్రంలో ఆమె నివసించారనుకుంటా. అలాంటి ఈ అధికారిని శాంతి గారు ఎవరైతే ఉన్నారో ఇన్ని కోట్ల రూపాయలకి అతి తక్కువ సమయంలో ఏ విధంగా పడగలెత్తారు? అసలు ప్రేమ సమాజం భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమ సమాజం భూముల గురించి నిన్న మీడియాలో వస్తున్నటువంటి వాళ్ళ కథనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నలుగురు ఎవరైతే శాంతి గారు, అలాగే విజయసాయిరెడ్డి గారు, అలాగే వాళ్ళ భర్త మదన్ గారు అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రేమ సమాజం భూముల గురించి ఏదైతే మాట్లాడారో ఆ ప్రేమ సమాజం భూముల్లో నేను సహాయం చేసినందుకే నాకు మంగళగిరిలో విల్లా ఇచ్చారు, విల్లా కొనుక్కోవడం డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు 1 కోటి రూపాయలు ఆయన 20వ తారీఖు 2022 ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు మా శాంతి గారికి, అలాగే వాళ్ళ భార్యామణి గారు 65 లక్షల రూపాయలు నగదు ఇచ్చారు అని నిన్న సాక్ష్యాధారాలతో ఏదైతే నిన్న మదన్ గారు చూపించారు. అంటే ఇక్కడ మీరు అందరూ ఒకటే అర్థం చేసుకోండి, ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూముల విషయంలోని ఏకంగా 1,65,00,000 రూపాయలు ఒక అధికారికి బహుమానంగా ఇచ్చారంటే ఆ భూముల వెనుక, ప్రేమ సమాజం భూముల వెనుక ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి, ఎవరెవరిని బెదిరించారు, దేనికోసం ఈ యొక్క అధికారిని విజయసాయిరెడ్డికి సహాయం చేయాల్సి వచ్చింది, ఆ సహాయంలో భాగంగా ఈమెకి పారితోషికంగా అంత పెద్ద ఎత్తున నగదు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నది ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ యొక్క అమ్మవారు శాంతి అనేటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆమె విశాఖ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలు ఎక్కడికి వెళ్ళిన ఇన్స్పెక్షన్కి ఆమెకి ఒక పట్టు చీర, ఒక 10,000 నగదు పెట్టందే ఆమె అక్కడి నుంచి వెళ్ళదు. అంత గొప్ప మహా అధికారిని శాంతి గారు. ఒకే ఏకకాలంలో 4 గుడులకి 4 పదోన్నతులు 4 పదవులు అనిపించినటువంటి ఏకైక అధికారిని ఈ శాంతి గారు. ఎండోమెంట్ ఏసీగా, ఎర్రమాంబ గుడి ఈవోగా, అలాగే సంపత్ వినాయక్ టెంపుల్ ఈవోగా, అలాగే కనక మహాలక్ష్మి టెంపుల్కి ఈవోగా ఏకకాలంలో 4 పదవులు చేపట్టినటువంటి ఈ అమ్మవారు శాంతి గారు ఎవరైతే ఉన్నారో ఎవరి అండదండలతో ఇన్ని బాధ్యతలు ఒక అధికారికి వచ్చిన విజయసాయిరెడ్డి వల్ల కాదా? విజయసాయిరెడ్డి అండదండలతో కాదా ఇది? అసలు కనకమహాలక్ష్మి టెంపుల్కి ఎంతో సీనియర్ మోస్ట్ అధికారికి ఇవ్వాల్సినటువంటి పోస్ట్ని శాంతి గారికి ఏ విధంగా కట్టబెట్టారు? రాష్ట్ర జిల్లాల విభజన అయిన తర్వాత కూడా అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఈవోగా కూడా ఇదే శాంతి గారు ఉండడం ఎంతో ఆశ్చర్యకరం అనిపిస్తూ ఉంటుంది. ఎంత దారుణం అంటే ఈమె ఈవోగా ఉన్న సమయంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పరదేశం అమ్మవారి టెంపుల్ లంకెలపాలెంలో సర్వే నెంబర్ 189, అలాగే సర్వే నెంబర్ 190/1లో ఉన్నటువంటి 1 ఎకరం భూమికి రాయల్ లైన్ ఐస్ క్రీమ్స్ LLP ఈ యొక్క
ఏదైతే ఈ స్థలం ఉందో ఎండోమెంట్ స్థలం, ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని బెదిరించి ఫైన్ విధించి వాళ్ళకి 20,000 రూపాయలు నెలకి 11 ఏళ్ళకి లీజుకి ఏ విధంగా ఇచ్చేశారండి మేడం గారు? ఏదైనా 3 ఏళ్ళు లీజుకి ఇవ్వచ్చు, 11 ఏళ్ళకి ఏకంగా ఎలాగ లీజుకి ఇచ్చేశారు? ఈ యొక్క వ్యక్తి దగ్గర నుంచి ఎన్ని లక్షల రూపాయలు ముడుపులు అందుకుంటే విజయసాయిరెడ్డి ఆశీస్సులు లేకుంటే ఇది ఇచ్చేస్తారు? ఇది ఈయన ఎవరో కాదు, వైసీపీ నేత ఆడారి ఆనంద్ వాళ్ళ యొక్క బినామీ. ఇదే వ్యక్తికి రాయల్ లైన్స్ ఐస్ క్రీమ్స్ ఎల్ఎల్పి అనేటువంటి వ్యక్తికి ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఈయన భూమిని కబ్జా చేసేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఈయన ట్రస్ట్ బోర్డు మెంబర్గా రికమెండ్ చేసి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని విజయసాయిరెడ్డి ద్వారాగా ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేయించిన మాట వాస్తవం కాదా అండి? ఇంకొక విషయం, శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం చోడవరం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఈ షాపుల కేటాయింపుల్లో ఏకంగా నామమాత్ర రుసుంతో ఆ యొక్క టెండర్ల దానికి కట్టబెట్టి 11 ఏళ్ళకి లీజుకి ఇచ్చేశారండి. ఎక్కడైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులు ఉన్నాయో, దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినటువంటి షాపు లీజులు ఏవైతే ఉన్నాయో, షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇదే విజయసాయిరెడ్డి అండదండలతో వాళ్ళని బెదిరించి భయపెట్టి లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్న మాట ఈ అధికారిని శాంతి గారు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సంపత్ వినాయక్ టెంపుల్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఈ అధికారిని ఏకంగా ఆ యొక్క సంపత్ వినాయక్ టెంపుల్ యజమానుల్ని 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారండి లంచం. ఎర్నిమాంబ గుడిలో 25 లక్షల రూపాయలు పెట్టి రెనోవేషన్ చేసి, రెనోవేషన్ పేరుతో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారు. ఈమె వచ్చిన తర్వాత, ఈమె అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడైతే దేవాలయాలు ఉండీలు ఓపెన్ చేస్తారో ఆ ఉండీలు ఓపెన్ చేసే సమయంలో ఇదే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి శ్రీనివాసరాజు అనేటువంటి ఇన్స్పెక్టర్, ఈమెకి అనుంగ శిష్యుడు ఎవరైతే ఉన్నారో చేతికి అంతినంత ముడుపులు తీసుకొని పట్టుకెళ్ళిపోయినటువంటి మాట వాస్తవం కాదా? అప్పుడు కథనాలు కూడా వచ్చినాయి పేపర్లో. హుండీ లెక్కింపుల్లో చేతివాడు ప్రదర్శిస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఈ అసిస్టెంట్ కమిషనర్ హయాంలో అని చెప్పి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. అప్పుడు బెల్లమనేకి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజారి గారు 2 వీలర్ కొనుక్కుంటే, ఏమండి నాకు కూడా 2 వీలర్ కొనండి ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి మాట ఈమె. అసలు ఇన్ని వ్యవహారాలు కొత్తకోట పోతురాజు గుడి దగ్గర కానీ, నర్సీపట్నం వెంకటేశ్వర గుడి దగ్గర ఈవోని సస్పెండ్ చేస్తారు ఈవిడ. అలాగే సీలేరు దారకొండ అమ్మవారి టెంపుల్ దగ్గర కానీ, వైభవ్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ గుడుల యొక్క పూజారుల్ని, అక్కడ ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బందిని పెద్ద ఎత్తున భయభ్రాంతులు గురి చేసి లక్షల రూపాయలు దోచుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులకి విజయసాయిరెడ్డి ఈ అధికారిని శాంతి సుభాషులు పంగనామాలు పెట్టారు. ఈ యొక్క అధికారిని శాంతిని ఉపయోగించి, ఈ యొక్క అధికారిని అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి అధికారిని శాంతిని ఉపయోగించి విజయసాయిరెడ్డి సుభాషులు విశాఖ జిల్లాలో అనేకమైనటువంటి భూలావాదేవీలు అక్రమంగా దొడ్డిదారిలో భయపించి బెదిరించి జరిపారనేటువంటి అనుమానాలు మాకున్నాయి. ఈ యొక్క శాంతి అధికారిని పాత్ర విజయసాయిరెడ్డి సుభాషులు దసపల్లా భూముల్లో కూడా ఉన్నాయని చెప్పనేటువంటి అనుమానాలు మాకున్నాయి.
ఏవైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మన జిల్లాలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి ఆ భూములు లీజులు కానీ అలాగే ఆలయాల్లో జరిగినటువంటి కొన్ని వ్యవహారాల్లో కానీ విజయసాయిరెడ్డి, సుభాష్, శాంతిల పాత్ర చాలా ఎక్కువ ఉంది. వీరి ముగ్గురి పాత్ర పైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక సిట్టింగ్ జడ్జితో కానీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో కానీ ఒక విచారణ జరిపించాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నాను. విజయసాయిరెడ్డిని ఏదైతే ఈ 2 రోజులుగా జరుగుతున్న వ్యవహారం దృష్టిలో ఉంచుకొని నిన్న ఆయన మీడియా పట్ల మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటిని దృష్టిలో ఉంచుకొని విజయసాయిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను విజయసాయిరెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే నేను ఎవరి వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తిని కాదు. మా పార్టీ సిద్ధాంతాలు కూడా కావవి. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి, చెప్పడానికి. కానీ కేవలం వీళ్ళు 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో నాకు తెలిసి విజయసాయిరెడ్డి ఈ యొక్క శాంతి అమ్మవారిని బినామీగా పెట్టుకున్నారా అని చెప్పిన ఆలోచన వస్తూ ఉంది. సుభాషులు ఎవరైతే విజయశాంతి కాదు, శాంతి, ఆ శాంతి ఎవరైతే ఉన్నారో ఆమె ఖచ్చితంగా చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి విజయసాయిరెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకునేంత వరకు కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయబోతున్నాను. పాత్రికేయులను అవమానించే విధంగా సొంత మీడియా పెట్టుకుంటానంటున్నాడు ఆయన. ఏమండి, మీ అందరికీ తెలుసు కదా, సర్కిట్ హౌస్లో అయినా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే దస్పలం గురించి మాట్లాడేటప్పుడు అసహనానికి గురయ్యి నేను సొంత మీడియా పెడతాను, సొంత పేపర్ పెడతానంటారు. ఎవరు పెట్టేద్దన్నారండి? ఆయన పెట్టుకోవద్దని ఎవరు అన్నారా? ఇవాళ ఛానల్స్ లేవండి, చాలా ఛానల్స్. ఎవరు వార్తలు ఇవాళ పెడతారు కదా. ఈయన ఎవరిని బెదిరిస్తాడండి? ఈయన వైజాగ్ వచ్చి వైజాగ్లో నాకు అంగుళం స్థలం లేదన్నాడు ఈయన. నా కుటుంబానికి గజం స్థలం లేదన్నాడు ఈయన. కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయని చెప్పి మేము రుజువు చేశాం. వాళ్ళ కూతురికి, అల్లుడికి ఆధారాలతో పెట్టాం మేము. ఇప్పుడు తన వరకు వచ్చేసరికి మీడియా మీద విరుచుపడతాడా? మీడియా యాజమాన్యం మీద విరుచుపడతాడా? విశాఖ భూముల్ని, ఉత్తరాంధ్ర సంపదని దోచుకున్న వ్యక్తి విజయసాయిరెడ్డి కాదని చెప్పమనండి. ఇలాంటి అధికారులను పెట్టుకొని అడ్డం పెట్టుకొని వందల వేల ఎకరాలు దోచేసిన మాట వాస్తవం కాదండి. కేవలం విజయసాయిరెడ్డి, సుభాషులు ఈ శాంతి గారిని అడ్డం పెట్టుకొని అనేకమైన వ్యవహారాలు చేశారు. అందుకనే అతి తక్కువ కాలంలో కేవలం 2 ఏళ్లలో ఈమె విశాలాక్షి నగర్లో 80 లక్షల రూపాయల ఫ్లాట్ కొనగలరండి? ఎంతండి మీ జీతం? ఆ ఫ్లాట్లో కిందన ఆ ఓనర్స్తో గొడవ అయితే ఎఫ్ఐఆర్ వేయలేదండి. అనేకమైన వివాదాలు ఉన్నాయి, మేము వాటిలోకి వెళ్ళదలుచుకోవట్లే. ఖచ్చితంగా ఈమె సారథ్యంలో ఈ నేపథ్యంలో ఏదైతే ప్రజెంట్ జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి, సుభాషులు చేసినటువంటి భూ లావాదేవీల్లో భూదోపిడీ ఏదైతే ఉందో దాంట్లో ఈ శాంతి గారిని కూడా అనేక సందర్భాల్లో వినియోగించారు. కోట్ల రూపాయలు దోచిపెట్టారు. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకున్నారు. ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, విశాఖ జిల్లాలో ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి యొక్క బాధితులు ఎవరున్నా జిల్లా కలెక్టర్ గారికో ప్రభుత్వానికో మీరు ఫిర్యాదు చేయండి. మీరు ధైర్యంగా ఫిర్యాదు చేయండి.
కూటమి ప్రభుత్వం నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి అధికారులకి ప్రజలకి రక్షణగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉంటారు. అందరూ కూడా శాంతి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయండి వాస్తవాలతో ఆధారాలతో అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను తప్పు చేశారో తప్పు చేయలేదు అంటలే. మరి ₹1,00,00,000 ఆయన ఒక క్యాష్ ఈ బ్యాగ్తో ఇచ్చాడని చెప్పి నిన్న చూపించాడు కదా ఆ అకౌంట్లో. ఎవరు మదన్ గారు చూపించారు కదా. ఇప్పుడు మదన్ గారు ఆ ఫ్యామిలీ ఏమో తెలీదు. మదన్ గారు ఇక్కడ 2021లో ఆగస్టు 15లో ఇదే అధికారంతో జెండా వందనంలో పాల్గొన్న సందర్భం ఉంది. అవన్నీ మాట్లాడితే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వెడ్డింగ్ యానివర్సరీ చేశారు. సరే, ధర్మాదాయ శాఖ ఏంటి, దాతలు డబ్బులు ఇస్తారు గుళ్ళకి, దేవాలయాలకి. ఆ దాతలు ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు దోచేసి ఆ యొక్క ధర్మాదాయ శాఖకి పంగనామాలు పెట్టేసి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడైనా సరే మన ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగినాయండి? ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నామండి? సాయిప్రియ రిసార్ట్స్ పక్కన ఉన్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బెదిరించలేదండి. వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళు సరెండర్ అయ్యేలాగా ఆ భూములు రద్దు చేసి వాళ్ళకి మొత్తం ఉన్నటువంటి లీజ్ అమౌంట్ కట్టే విధంగా వాళ్ళతో కూడా ఒప్పించి ఇన్ని వ్యవహారాలు తెలియదండి వీళ్ళు. ఈమె సింహాచలం ఈవో కూడా ప్రయత్నం చేసిన సందర్భం లేదండి. సింహాచలం ఈవో ఎంత స్థాయి అధికారికి, ఎంత సీనియర్ మోస్ట్ అధికారికి ఇస్తారో మీకు తెలుసు కదండి. అసలు ఆ కనకమాసం టెంపుల్కి ఈవోగానే ఈమెను పెట్టడం అన్నది చాలా కష్టం. ఈమెకి అంత సీనియారిటీ లేదు, సీనియర్ అధికారి కాదు. అలాంటిది ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో విశాఖ నగరంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఇచ్చింది దేనికి? ఈమెని అడ్డం పెట్టుకొని ఈమెను బినామీగా పెట్టుకున్నట్టు నాకు అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారు. ఈవిడ మీకు ఎవరైనా సరే విజయసాయి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ అవసరం లేదు. ఈవిడికి ఎవరికైనా అయితే విజయసాయి అపాయింట్మెంట్ కావాలి, ఈవిడ నేరుగా వెళ్ళిపోద్ది. కోవిడ్ అప్పుడు కూడా బే పార్క్లో పైన విజయసాయి రెడ్డి గారు ఉండేటప్పుడు ఈవిడ కారు కూడా ఆపేవారు కాదు. పెందుర్తి దగ్గర వెంకటేశ్వర టెంపుల్ దగ్గర జాతర అవుతున్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు అక్కడ జాతర అవుతుంది, కిందకి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి కారు లేకపోతే పైకి వెళ్ళి ఆ పూజారిని ఈవోని సస్పెండ్ చేస్తానని చెప్తే అక్కడ పూజారి ప్రసాదం ఫ్రీగా పంచిపెడుతుంటే ప్రసాదం అమ్మాలి కదా ఫ్రీగా పంచిపెట్టని చెప్పి దుర్భాషలాడుతుంటే అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు ఈ అసిస్టెంట్ కమిషనర్ మీద. ఈవిడ అహంకారం, ఈవిడ యొక్క తీరు అంతా ఇంత కాదు. అసలు మీకు ఇంకో విషయం తెలియదేమో, మొన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు ఈ మేడం గారు, అమ్మవారు విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులతో. నంద్యాల నుంచి ఎక్కడి నుంచో నాకు తెలియదు. ఏంటండి ఇదంతా? అసలు ప్రభుత్వం పరిపాలించాల్సినటువంటి గౌరవంగా ఉండాల్సినటువంటి రాజ్యసభ సభ్యుడు, మేధావుల సభ, పెద్దల సభ, అటువంటి సభలో ఉండాల్సినటువంటి వ్యక్తి అటువంటి పెద్ద మనిషి నేను మాట్లాడినట్టు తీరు చూశారు కదా. అసలు ఎవరైనా సరే ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు కావాలంటే విజయసాయి హయాంలో ఈ శాంతి గారిని కలిస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయేవి, వాళ్ళ పనులు అయిపోయేవి. నామినేటెడ్ పోస్టులు, గుడిలో నామినేటెడ్ పోస్టులు, 2-3 నామినేటెడ్ పోస్టులు ఈవిడే పైరవీలు చేసేవారు. ఇదంతా విజయసాయి రెడ్డి కనుసన్నల్లో విజయసాయి రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని, విజయసాయి రెడ్డి అండదండలు ఉన్నాయి కాబట్టే కదా. వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు నాకు తెలియదు. నేను మాట్లాడుతుంది సందర్భరహితంగా విజయసాయి రెడ్డి, ఈ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎవరైతే ఉన్నారో, అలాగే గవర్నమెంట్ లీడర్ సుభాష్లు విశాఖ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే కాకుండా ప్రభుత్వ భూముల వ్యవహారంలోని, ప్రైవేట్ భూముల వ్యవహారంలోని, వందల కోట్ల రూపాయల భూ వ్యవహారాల్లోని, భూ లావాదేవీల్లోని విజయసాయి రెడ్డి ఈ శాంతి గారిని వినియోగించారనేటువంటి అనుమానాలు మాకు ఉన్నాయని చెప్తా ఉన్నాము. దానికోసం ఇది పెట్టాము. నాకు 2016లోనే విడాకులు అయిపోయింది అని చెప్పేసి చెప్తుంది.
దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సార్ నేను చెప్తున్నా కదా, శాంతి గారి వ్యక్తిగత జీవితం గురించి, విజయసాయిరెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి, వాళ్ళ కుటుంబ నేపథ్యాల గురించి నేను మాట్లాడడానికి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. మేము విశాఖలో అత్యంత విలువైనటువంటి భూముల్ని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి ఏదైతే దేవాలయాల్లో జరిగినటువంటి అక్రమాలని వీళ్ళ హయాంలో చేసినటువంటి వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధని తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను తప్ప వాళ్ళ అందరి యొక్క కుటుంబ సభ్యుల యొక్క నేపథ్యం కానీ వాళ్ళ అంతర్గత విషయాలు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. ప్రేమ సమాజం భూములు ఏవైతే 30 ఎకరాలు ఉన్నాయో అవి తక్కువ ధరకి కొట్టేశారు. అయితే నేను వచ్చిన తర్వాత ప్రభుత్వం రిపోర్ట్ పెంచి నేను ఆదాయం పెంచాలని కూడా శాంతి గారు నేను చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి ఆదాయం పెంచినట్టయితే వాళ్ళు ఎందుకు బెదిరించారండి? ఆ భూములు వాళ్ళు ఎందుకండి అసలు ఆదాయం పెంచినట్టయితే 5 MOUలు ఉన్నాయి ప్రేమ సమాజం భూములు. 5 MOUలకి 4 MOUలు ఎందుకండి క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పి ఆ యొక్క ఓనర్ ఎందుకు ఇచ్చారు? ఆ 5 MOUలకి అనుగుణంగా ఉన్నటువంటి రెంట్ అయితే ఏదైతే ఉందో ఆ రెంట్ మొత్తం చెల్లిస్తా అని చెప్పి ఎందుకండి బలవంతంగా రాయించారు? ఎక్కడ చేశారంటే సెటిల్మెంట్ విజయసాయిరెడ్డి బృందం. విజయసాయిరెడ్డి, ఈ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు, సుభాష్ గారు ప్రేమ సమాజం భూములు వేరే వైసీపీ నాయకుడి కట్టబెట్టడానికి వాళ్ళ దగ్గర నుంచి రద్దు చేసి లాక్కొని బెదిరించేటువంటి కార్యక్రమం జరిపారు లేదా? పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.